ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చిన మాట, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. సహోదరుడా, సహోదరి, నీవు ఏ స్థితిలో ఉన్నావు? రోగంతో ఉన్నవా? కష్టములతో ఉన్నవా? అప్పులతో ఉన్నవా? నా జీవితం ఎందుకని అవమానముల చేత నిన్ను నీ కుటుంబీకులు కష్టపెడుతున్న కష్టముల చేత, నీ భర్త బాధించడం చేత, నీ భార్య నిన్ను వేధించడం చేత ఎందుకు నా బ్రతుకు నేను చనిపోతే బాగుండని నువ్వు అనుకుంటున్నావా? ఆలోచిస్తున్నావా? ఇదిగో ఒకని తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, ఈరోజు యేసయ్య నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. నీకే బాధ ఉన్నా, నీకే కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఇదిగో యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, తన కరుణ నీపై చూపిస్తున్న దేవుడు, ఆయన యొక్క శక్తిని నీకు అనుగ్రహిస్తున్న దేవుడు. ఆయనందు విశ్వాసం ఉంచిన నీవు దుఃఖపడొద్దు, చింతపడొద్దు, వేదన పడొద్దు, రోదన చెందొద్దు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన ఆదరణకర్త అయినడు. ఆదరించడానికి, ఓదార్చడానికి ఆయన నీకు తండ్రిగా, రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా ఉన్నాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కనుక క్రీస్తుపై ఆధారపడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆమేన్.